9 మీటర్లు అక్కడ వరకు. ఇప్పుడు సడన్‌గా 50 మీటర్లు అంటుంటే మేమేమైపోవాలి? అప్పుడు తెలుసు కదా మీకు 9 మీటర్లకి ఇచ్చారని చెప్పి. ఇప్పుడు సడన్‌గా 50 మీటర్లు అంటున్నారు. ఫస్ట్ పాయింట్. సెకండ్, మీరు మమ్మల్ని బఫర్ జోన్‌లో ఉన్నారని ఖాళీ చేసేస్తున్నారు. మీ మంచి కొరకే అంటున్నారు కదా! మరి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ మంచి కోసమే కదా చేస్తున్నారు. మరి అది మాత్రం బఫర్ జోన్‌లో ఎలా పెడతారు మీరు? అది బఫర్ జోన్‌లో పెట్టకూడదు కదా! అంటే ఆయన ఏమంటున్నారంటే డెవలప్మెంట్ కోసం చేస్తున్నాము అప్పుడు అన్ని అవునండి. అది ఎఫెక్ట్ అవ్వదా? అది మునిగిపోదా? వచ్చిన ఇక్కడ ఏ కన్‌స్ట్రక్షన్ చేస్తారో అది మునిగిపోదా? అంటే మీరు అక్కడి నుంచి మొదలుపెట్టుకొని చేశారనుకోండి, అవైనా మునిగిపోతాయి కదా! సో ఇంకోటి ఇన్ని కోట్లు అప్పు చేసి కట్టిస్తున్నవి అవి అన్నిటికీ అంత డ్యామేజ్ చేయడం దేనికి చెప్పండి? మునిగిపోతుంది అని మీరే చెప్తున్నారు. అలాంటప్పుడు మునిగిపోయే ప్రాజెక్ట్‌కి మీరు ఎందుకు చేయడం చెప్పండి? అది కూడా ఇన్ని కోట్లు ఖర్చు చేసి. అంటే ఆయన జస్ట్ గాంధీ గారి విగ్రహానికి అక్టోబర్ 2 దండేయడానికి మాత్రమే ఇదంతా చేస్తున్నాను టాక్ బయట వినిపిస్తుంది. దాని గురించి మీరేమంటారు? ఇండియా ఇక్కడ బాపు ఘాట్ ఉంది. మీకు తెలుసు కదా వెనుక. గాంధీజీ వర్ధంతి, జయంతి ఈ 2 రోజుల్లో మాత్రమే అక్కడ బాపు దగ్గరికెళ్ళి దండేయడం జరుగుతదండి. వి ఆర్ వెరీ నియర్ టు బాపు ఘాట్. అంటే కానీ బాపు కలలు కన్న స్వరాజ్యం అయితే ఇది కాదు కదా! ఇంకోటి ఏంటంటే లైక్ ఆయన సోనియమ్మ గారి మెప్పు కోసం ఇదంతా చేస్తున్నారని మాకు ప్రతిపక్షాలు అంత పాలిటిక్స్ అయితే ఏమి తెలియవండి. ఎవరి మెప్పు కోసం చేస్తున్నారో ఏంటో అనేది తెలీదు. మాకు కావాల్సిందల్లా మా ఇంట్లో మమ్మల్ని ఉండనిస్తే మేము ఆయనకి సర్వదా సహస్రదా రుణపడి ఉంటాం. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లలో పెడతాను అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మీకు అంతగా నీడ్ ఉంది అని అంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇస్తాను అంటున్నారు. సో సొంతంగా మీరు కొనుక్కున్న ఇళ్ళని అంటే మనం కష్టం చేసి కొనుక్కున్న ఇళ్ళని చూసి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్కి వెళ్ళాలంటే ఆ ఇన్నర్ ఫీలింగ్ మీకు ఎలా అదే చెప్తున్నానండి. నేను ఒక్క పూటలోనో, ఒక రోజులోనో చూసుకొని ఫైనల్ చేసుకున్న ఇల్లయితే కాదిది. మాకు చాలా ఎమోషన్స్ ఉంటాయి ఇంటితో, ఇక్కడున్న మనుషులతో, అందరితో చాలా ఎమోషన్స్ ఉంటాయి. మా పిల్లలకి కానీ, మాకు కానీ. మీరు జస్ట్ లైక్ దట్ అదిగో వెళ్ళు, ఏదో దారి చూపిస్తున్నాడు, అదిగో వెళ్ళు అంటే మేము ఎలా వెళ్ళగలం చెప్పండి? అంటే ఇప్పుడు ఏంటంటే ఈరోజు ప్రెస్ మీట్లో కూడా సమ్ కాంగ్రెస్ కొంతమంది వచ్చి మాట్లాడడం జరిగింది. దాని